స్థానిక రాజమండ్రి రోడ్లో గల సాయి హెల్త్ కేర్ నందు పలు వైద్య విభాగాలకు వర్తించేలా ఆరోగ్యశ్రీ పథకంలో ప్రారంభించిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగ్గంపేట ప్రాంతంలో సాయి హాస్పిటల్ బ్రాంచ్ ప్రారంభించి పలు వైద్య సేవలు అందిస్తున్న సాయి హాస్పిటల్ అధినేత విజయ్ కుమార్కి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేగా మొట్టమొదటి ప్రారంభోత్సవం పేదలకు ఉచితంగా వైద్యం అందించే ఆరోగ్యశ్రీని ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీలో గైనకాలజీ, చిన్నపిల్లల విభాగం, జనరల్ సర్జరీ, ఈఎన్టీ వంటి ముఖ్యమైన విభాగాలకు ఆరోగ్యశ్రీ వర్తించడం ఈ ప్రాంత ప్రజలకు శుభపరిణామని, అదేవిధంగా నేను ఎన్నికల హామీగా ఇచ్చిన కార్పొరేట్ హాస్పిటల్ నిర్మాణానికి విజయ్ కుమార్ కూడా సహాయ సహకారాలు అందిస్తానని తెలపడం సంతోషమని అన్నారు. హాస్పిటల్ ఎండీ విజయ్ కుమార్ మాట్లాడుతూ పట్టుదల, కార్యదక్షత గల వ్యక్తి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అని, మేము చదువుకునేటప్పటి నుంచి ఆయన చేస్తున్న ప్రజాసేవ కార్యక్రమాలు చూస్తూనే పెరిగామని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఒకటే మాట చెప్పారు, నాకు మల్టీ స్పెషల్ హాస్పిటల్, నో లాస్ నో గెయిన్, ప్రభుత్వం ప్రైవేట్ భాగస్వామ్యంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేయాలి, ఇక్కడ సామాన్యులకు అందుబాటులోకి వైద్యం తేవాలని చెప్పేసి ఆ రోజు నేను అడిగితే దాన్ని ఇమీడియట్గా ఆయన మన ప్రభుత్వం ఏర్పడిన ఆ కార్యక్రమానికి శ్రీకారం చుట్టూ ఖచ్చితంగా నేను ఇస్తాను అని చెప్పాడు. అదే ఒక డాక్టర్ గారితో మాట్లాడుతున్నాను, దానికి మనం అంతా కలిసి కార్యక్రమం చేయాలి, ఒక మంచి హాస్పిటల్ ఇక్కడ పెట్టాలి, మనం ఆయన కూడా పక్కన ఒక సహకారం అందిస్తానని చెప్పారు. ఏదేమైనా టోటల్గా మాత్రం సామాన్యుడికి వైద్యాన్ని అందుబాటులోకి ఇవాళ మన జగ్గంపేటలో వచ్చింది అన్నానికి మాత్రం ఆరోగ్యశ్రీ రావడం అన్ని కార్యక్రమాలకి ఇది ఒక అదృష్టంగా భావిస్తాం. విజయ్ కుమార్ గారు చేసినటువంటి కృషికి మనస్ఫూర్తిగా శాసనసభ్యుడిగా నేను అభినందిస్తూ, మొట్టమొదటగా సామాన్యుడికి సేవ చేసేటటువంటి అవకాశం కలిగేటటువంటి ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రారంభించేటటువంటి అదృష్టాన్ని కూడా నాకు దక్కించడం ప్రజాప్రతినిధిగా మొట్టమొదటి ఇదే ప్రారంభం. దానికి అవకాశం నేను కానప్పుడు కూడా, ఎమ్మెల్యే కానప్పుడు కూడా చెప్తున్నాను, ఆయన అనేక ఇద్దరు చూశారు, ఇప్పుడు కూడా అదే పరిస్థితుల్లో నాకు అవకాశాన్ని ఇచ్చినందుకు కూడా వారికి ప్రత్యేకంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.